నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు 6 నెలల కింద నేపాల్లో ప్రభుత్వ పెద్దల యొక్క ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి, వారి విలాసత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగం, అవినీతి వీటికి వ్యతిరేకంగా యువత జన్జీ అంటాం, జనరేషన్ జెడ్ ఉద్యమం చేసిన సంగతి తెలుసు. ఈ ఉద్యమంలో ఉద్యమకారులు నేపాల్ సంసద్ భవన్ అంటే పార్లమెంటుని దానం చేశారు, కాల్చేశారు. ప్రభుత్వ భవనాల్ని ఇంచుమించు అన్నింటినీ కూడా నాశనం చేశారు. అయితే ఆ తర్వాత నిన్న అంటే 5th మార్చ్ 2026 రోజున నేపాల్ యొక్క పార్లమెంటులో 275 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 275 ఎంపీ సీట్లకి నిన్న సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్లు ముగిసినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నేపాల్ ప్రకటించింది. ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరిగాయి. 60% పోలింగ్ నమోదైంది. రిజల్ట్స్ పూర్తిగా వచ్చేసరికి అంటే ఈ కౌంటింగ్ స్టార్ట్ అయింది. రిజల్ట్స్ పూర్తిగా వచ్చేసరికి ఓ వారం రోజులు టైం పట్టొచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నేపాల్ ప్రకటించింది. చూద్దాం అక్కడ ఉద్యమకారుల యొక్క కోరిక నెరవేరుతుందా లేదా అనేది రిజల్ట్స్ని వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్.